లేచి వెళ్తుందని అంజు అంటే, లేదు బుజ్జమ్మకి స్లీప్ వాక్ అసలు అలవాటు లేదు. తను బాగా నిద్రపోతుంది. తనకి నిద్రలో నడిచే అలవాటు లేదని భాగి అంటుంది. మరి ఎందుకు మిస్ అమ్మ ఇలా చేసిందని అంజు ఏమీ తెలియనట్లు చెప్తూ ఉంటే, లేదు లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది. బుజ్జమ్మ కళ్ళు తెరువు అని విలవిలలాడిపోతూ ఉంటుంది భాగి. దాంతో బుజ్జమ్మ ఉన్నట్లుండి కళ్ళు తెరుస్తుంది. అమ్మ నువ్వేంటి మా గదిలో ఉన్నావు అని బుజ్జమ్మ చుట్టూ ఏమీ గమనించుకోకుండా అడిగితే, దాంతో భాగి షాకింగ్‌గా చూస్తూ ఉంటే, అమ్మ నేనేంటి ఇక్కడ హాల్‌లో ఉన్నాను. నేను గదిలో నిద్రపోతూ ఉండాలి కదా! ఇక్కడికెలా వచ్చాను? అని అడగడంతో, నిద్రలో నడుస్తూ వచ్చావు బుజ్జమ్మ. నేను నిన్ను పిలుస్తున్నా కానీ నీ వెనకాల వచ్చానని అంజు చెప్తుంది. నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు కదమ్మా! నేను పడుకునేటప్పుడు అన్నయ్యలకి, అక్కకి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదమ్మా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతకుముందు అంజు అలా దాని పాటికి అదే భోజనం తినడం, హోంవర్క్ దాని పాటే అదే చేయడం, ఇదంతా కూడా బాగా గుర్తు చేసుకుంటూ ఈ మధ్య మన ఇంట్లో ఏదో జరుగుతుంది. వింత వింతగా జరుగుతుంది. బుజ్జమ్మ ఆ ప్రభావం నీపై పడినట్లుందని బాగి చెప్తుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి రేపు మాట్లాడుకుందాం పదండి చాలా టైం అయిపోయింది. నిద్రపోదురు అని బాగి అంజు బుజ్జమ్మని గదిలోకి తీసుకువచ్చి దుప్పటి కప్పుతూ ఉంటుంది. అమ్మ నాకేమీ కాదమ్మా అని బుజ్జమ్మ చెప్తే, నీకేం కాదు బుజ్జమ్మ నువ్వు రెస్ట్ తీసుకొని నిద్రపో అని బాగి అంటుంది. చే చేతి వరకు వచ్చింది నోటి వరకు అందకుండా మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది ఏంటని మనోహరి టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్తుంది. అవును మనోహరి అని చంబా అంటుంది. ఆ పిల్లని చంపేసి ఉంటే బాగి నాపై కాన్సన్ట్రేషన్ చేయడం తగ్గిపోయి ఉండేది. అమర్ నా సొంతం అయిపోయేవాడు. బుజ్జమ్మ చనిపోయిందని ఆ బాగి ఆ బాధలో ఉండిపోయేది. అంటూ మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రచండ తీసుకువెళ్ళిపోయి ఉండేవాడని చంబా అంటుంది. ముందు ఆ బాగిని చంపేయాలని మనోహరి అంటుంది. అప్పుడే బాగి మెట్లు దిగి మనోహరి డౌట్ వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేస్తుంది. అయితే మనోహరి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటే చంబా డోర్ పక్కన దాక్కొని ఉంటుంది. మనోహరి నిద్రపోతుందిలే అనుకుని బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లవారగానే బాగి రాతోడు గార్డెన్లో